అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు మళ్ళీ అమ్మవారి అలంకరణలతో మేము ముందుకు వచ్చేసాను. మొదటిగా మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకుంటున్నాము. ఆదివారము 28వ తేదీ ఆదివారము. ఈరోజు శరన్నవరాత్రులలో 7వ రోజు. సో ఈరోజు అమ్మవారిని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగా అమ్మవారిని రోజుకు వస్తువుతో అలంకరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారిని ఫలములతో అలంకరించారండి. సో అన్ని రకాల పళ్ళు, పైనాపిల్, దానిమ్మ, ద్రాక్ష, అన్ని రకాల పళ్ళు ఉపయోగించి అమ్మవారిని అలంకరించి డెకరేషన్ చేశారండి. వాటర్ మెలన్, బనానా, గ్రేప్స్, అన్ని గ్రేప్స్ కూడా ఉపయోగించారు. బ్లాక్, బ్లూ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, అలాగే జామ పళ్ళు, యాపిల్ పళ్ళు, దానిమ్మ, సంత్రాలు, అప్రికాట్స్ అన్నీ కూడా యూజ్ చేశారు. నారింజ పళ్ళు, సీతాఫలాలు, అన్ని పళ్ళు ఉపయోగించి అమ్మవారిని అలంకరించారండి. చాలా కన్నుల పండుగగా ఉంది అమ్మవారిని చూడాలంటే. అసలు నవరాత్రులు అంటేనే అమ్మవార్లు అంటేనే నవరాత్రులు. సో ఎంత చూసినా తనివి తీరదండి అయ్యవారి దర్శనం ఇది. సో ఇది బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం అండి. ఈలోపు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు ఇలాంటి వీడియోస్ పంపిస్తున్నాను. నవరాత్రి సందర్భంగా స్పెషల్గా డైలీ అమ్మవారి అలంకరణలు పంపిస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పెద్దమ్మ గుడికి వెళ్తామండి. ఈరోజు ఆదివారము అమ్మవారిని శరన్నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని స్కందమాత దేవిగా అలంకరించారు. శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని శ్రీ స్కందమాతా దేవిగా అలంకరించి మనకు అమ్మవారిని అలంకరించి పూజించారండి. ఇది జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనము. అమ్మవారి దర్శనము స్కందమాతగా శరన్నవరాత్రులలో 7వ రోజైన ఈరోజు అమ్మవారు పెద్దమ్మ తల్లి స్కందమాతగా దర్శనం ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారండి. సో నేను వీలైనంత వరకు ప్రతిరోజు కూడా జూబ్లీహిల్స్ అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మను అలంకారాలు పెడుతున్నాను. సో ప్లీజ్ మీకు నా వీడియో లైక్ అయ్యే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.